ఏంటత్తయ్యా ఇలా వచ్చారు? నాతో ఏదైనా పనుందా? ఇదంతా నేనెందుకు చేస్తున్నానా అని మీకు అనుమానంగా ఉంది కదూ? దీని వెనక నేనేదో పెద్ద ప్లాన్ వేసుంటానని భయపడుతున్నారేమో. ఆ ప్లాన్ ఏంటో తెలియక మీరు ఊహించలేక జుట్టు పీక్కుంటూ ఉన్నారు కదూ? అయినా మీ జుట్టుడి చేతిలోకి వచ్చిందే గాని ప్లాన్ ఏంటో తెలియక మీరిక్కడికి వచ్చారు కదూ? అవునే, నువ్వేదో ప్లాన్ చేసావు. అదేంటో నాకు తెలియాలి. ఆశ దోశ అప్పడం వడా. నేనెందుకు చెప్తాను? చెప్పను. అయినా ఆ రోజు మీరు మాత్రం చెప్పారా ఏంటి? ఆ రాత్రి మా అమ్మకు తోడుగా ఉంటానని చెప్పి ఎవ్వరూ చూడకుండా గుట్టు చప్పుడు కాకుండా మా అమ్మ ప్రాణాలు తీయలేదా ఏంటి? ఆ రోజు మీరు మీ ప్లాన్ చెప్పుంటే ఈ రోజు నా ప్లాన్ నేను చెప్పుండేదాన్ని. అప్పుడు మీరు చెప్పలేదు, ఇప్పుడు నేను కూడా చెప్పను. ఏయ్, మర్యాదగా మాట్లాడు. చెప్తావా లేదా? అయ్యో అయ్యో ఓతయ్య, అతయ్య అతయ్య, మీరలా కోపంగా చూడకండి అత్తయ్య. అసలే మీవి పెద్ద పెద్ద కళ్ళు. నాకు చాలా భయం వేస్తుంది అత్తయ్య. చలి జ్వరం వచ్చినా రావచ్చు. ఆపవి నీ నాటకాలు. నీ నటన తెలియని పసిదానేం కాదు నేను. నువ్వు చచ్చిన పార్థుకి మరో పెళ్లి చేయవు. కానీ అలా చేస్తున్నావంటే ఏదో ప్లాన్ చేస్తున్నావన్నమాట. నా గురించి నీకు బాగా తెలుసు. నువ్వెలాంటి జిమ్మికులు చేసినా వాటిని గల్లంతు చేసే శక్తి సామర్థ్యాలు నాకున్నాయి. నీ తాటాకు చప్పుళ్ళకి భయపడే కుందేలుని కాదే నేను. ఆడపులిని. చెప్పు. అవునా అత్తయ్య? నువ్వు ఆడపులివైతే నేను నీ మీదెక్కి స్వారీ చేసే ఆది పరాశక్తిని. నా ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని చాలా ఉబలాట పడిపోతున్నావు కదూ? తెలుసుకుని ఆ ప్లాన్ ని ఫెయిల్ చేయాలని ఆశపడుతున్నారా? అయినా నీకు చెప్పకుండా చేస్తే ఏం మజా ఉంటుంది? ప్లాన్ ఏంటో చెప్పి మరీ కొడితే అప్పుడు కిక్ ఉంటుంది. అయితే చెప్తా వినత్తయ్యా. ఈ పెళ్లి జరగడం ఖాయం. దీన్ని ఎవ్వరూ ఆపకుండా నేనే దగ్గరుండి జరిపిస్తాను. ఎందుకో తెలుసా? పార్థు నన్ను మోసం చేశాడు. ప్రియాతో ఎఫైర్ పెట్టుకుని నాకు ద్రోహం చేశాడు. ఆడది దేన్నైనా సహిస్తుంది గాని తన భర్త ఎంగిలి పడటం భరించలేదు. అందుకే ఆ ఎంగిలిని ఆశపడ్డ తనకే వదిలేస్తున్నాను. ఇలాగే మండపంలోకి వెళ్తారా? ఇది హడావిడిగా జరుగుతున్న పెళ్లే గాని ఏ లోటు జరగని పెళ్లి. పంతులు గారు, బాజా భజంత్రీలు అందరూ రండి. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదాం పద్మపత్రాయదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమవైధాం శ్రీవిద్యాం శాంతిమూర్తిం సకలసురముఖాం సర్వసంపత్ప్రదాత్రీం అరుణాం కరుణాతరంగితాక్షీం మృగపాశాంతికపుష్పవానికాభాం మహిమాభిరావృతాం మయూఖైః అహంత్య విభావయే భవానీ
ఓం క్షీరో జన్మస్వదేశే హనుమన్విలసత్సైకదేమౌక్తికానాం మాలాకృష్టాసనస్థస్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాం. కూర్చోండి. మావయ్య, నందు, మీరు పార్థుని రెడీ చేయండి. అబ్బా, తొందరగా వెళ్ళి రెడీ అవ్వండి. అత్తయ్య, మీరు ప్రియాని రెడీ చేయండి. పదమ్మా. వెళ్ళండి వెళ్ళండి. ఒక్క నిమిషం ఆగు. ఏంటి వరుదిని, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అదే అడుగుతుంటే చెప్పట్లేదు. దాని కాపురంలో అదే నిప్పులు పోసుకుంటుంది. పార్దు తప్పు చేస్తే మాత్రం నువ్వు అంతకంటే పెద్ద తప్పు చేస్తున్నవారు. ఇది కరెక్ట్ కాదు. వద్దు వద్దు అని నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నా వినడం లేదు. నీ పెళ్ళయ్యాక నీ పరిస్థితి ఏంటి వరు? నువ్వేమైపోతావు? అబ్బా, నాకేం కాదు. ఇంకా మీరెవరు ఏం మాట్లాడకండి. పంతులు గారు, మీరు కానివ్వండి. దీనికేదో దయ్యం పట్టింది, లేకపోతే ఇలా చేయదు. దేవుడా, నువ్వే దీన్ని కాపాడాలి. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపు దేవుడా. నీకిచ్చిన మాట ప్రకారం దాన్ని రెచ్చగొట్టి పార్థుకి నీకు పెళ్లి చేస్తున్నాను. హ్యాపీగా ఉండు ప్రియా. చాలా థ్యాంక్స్ మేడం. అయ్యో, మేడం కాదు, ఆంటీ అని పిలు. ఈ ఒక్కరోజేగా నీకు ఈ ఒక్కరోజేంటి? అదే నీ కష్టాలు తీరే ఆఖరి రోజు. రేపటి నుంచి నీ కన్నీ సుఖాలే, స్వర్గ సుఖాలు. నువ్వు చేసిన ఈ వెదవ పని ఎంతవరకు వచ్చిందో చూడరా. ఈ పెళ్లి జరిగితే వరుదిని గతి ఏం కావాలి? నన్ను ఏం చేయమంటారు? నా తప్పేం లేదంటే మీరు విన్నారా? తప్పు చేసి తప్పించుకోవడం కష్టం రా. కాకపోతే నువ్వు తప్పు చేస్తే శిక్ష వరుదినికి పడుతుంది. కాదు, పెళ్లి పేరుతో నాకు ఉరిశిక్ష పడుతుంది. చూడ చక్కగా ఉన్నావు పెళ్లి కూతురా. శీఘ్రమేవ స్వర్గలోక ప్రాప్తిరస్తు. అదేం దీవెనమ్మా? అంటే ఈ పెళ్లి ప్రియకు స్వర్గంతో సమానమని చెప్తున్నాను. అయినా మీకు ఇక్కడేం పనండి? పదండి వెళ్దాం. పదండి.